హాయ్ హలో నమస్తే. నా పేరు బిఆర్ కృష్ణన్. మీరు చూస్తుంది వండర్ఫుల్ న్యూమరాలజీ. అయితే మనము ఈ న్యూమరాలజీకి సంబంధించి చాలా వీడియోస్ పెట్టడం జరిగింది. మొబైల్ నెంబర్ల కోసం చెప్పడం జరిగింది, జోడీస్ కోసం వాటి గురించి చెప్పడం జరిగింది. అలాగే ఎవరి పేరులో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటే ఎలా ఉంటుంది, నెగిటివ్ నెంబర్స్ ఉంటే ఎలా ఉంటుంది, ఏంటి అన్ని అనేసేవి చాలా వీడియోస్ గట్టా పెట్టడం జరిగింది. అలాగే చాలా వీడియోస్ పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ కొట్టండి. అలాగే వీడియోని ఎండ వరకు చూడండి. ఎండ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థం అవడం అనేది జరుగుతుంది. అయితే ఈరోజు మనకి ఒకరు కామెంట్ పెట్టడం అనేది జరిగింది. అయితే వేణు అనేసి ఒక అబ్బాయి ఒకరు కామెంట్ పెట్టడం జరిగింది. అయితే డేట్ ఆఫ్ బర్త్ ఏమి ఇవ్వలేదు, వేణు అని పేరు చెప్పమని కామెంట్ పెట్టడం అనేది జరిగింది. అయితే ఈ వేణు అనే పేరులో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ వేణు అనే పేర్లు ఏంటంటే మనకి కొంతమంది అంటే వేణుగోపాల్ అని ఉంటారు. అలాగే ఇలాగా అంటే వేణుకి ముందు వేణుబాబు ఇలాగ చాలా ముందు కానీ వెనక కానీ ఈ పేరుకి ఉండడం అనేది జరుగుతుంది. కానీ వేణుగోపాల్ అని పేరు ఉన్నా సరే చాలా వరకు వేణు అని పిలవడం అనేది జరుగుతుంది. అయితే ఇలా పిలవడం అనేది అంత మంచిది కాదు. ఎందుకంటే వేణుగోపాల్ పేరు ఉండేటప్పుడు వేణుగోపాల్ అని పిలిపించుకోవడం అనేది చాలా వరకు మంచిది. అలాగే వేణుబాబు అని పేరు ఉండేటప్పుడు వేణుబాబు అని పిలిపించుకోవడం చాలా వరకు మంచిది. ఎందుకంటే ఈ వేణు అనే పేరులో ఏంటంటే 4 అక్షరాలు రావడం అనేది జరుగుతుంది. ఈ 4 అక్షరాలకి ఏంటంటే మనము ఇది రాహు సంఖ్య అని చెప్పడం జరుగుతుంది అనమాట. చాలా వీడియోలో చెప్పడం జరిగింది. ఇది ఏంటంటే వేణు అంటే 4 అక్షరాలు రావడం జరుగుతుంది. 4 అక్షరాలు ఏంటంటే ఇది రాహు సంఖ్య కాబట్టి వీరికి చాలా వరకు డిలే డిస్టర్బెన్స్ ఇటువంటివి ఎక్కువ ఉండడం గట్రా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ 4 అక్షరాలలో పేరు ఎవరికి ఉండడం అనేది అంత మంచిది కాదు. కాబట్టి ఓన్లీ వేణు కాకుండా వేణుగోపాలు అదే వేణుబాబు లేకపోతే ఇంకేవేవో పేర్లు చాలా ఉంటాయి. అంటే ఈ వేణుకి వెనక కానీ ముందు కానీ ఇలాంటివి ఉంటుంటాయి. కానీ ఏంటంటే పిల్లం అనేది చాలా వరకు ఈ వేణు అని పిలిపించుకోవడం జరుగుతుంది. కానీ అలా కాకుండా మొత్తం పేరు పిలిపించుకోవడం చాలా వరకు మంచిది. ఎందుకంటే ఇవి 4 అక్షరాలే కాబట్టి. అలాగే మనకి ఈ వేణు అనే పేర్లు ఏంటంటే ఒకటి 17 నెంబర్ అనేది రావడం జరిగింది, ఒకటి 22 నెంబర్ అనేది రావడం జరిగింది. అయితే ఇవేంటంటే ఈ రెండు కూడా అంత అంటే ఈ రెండు ఒకలాంటి గ్రహాలే. 17 కూడా 17, 22 రెండు కూడా ఒకలాంటి గ్రహాలే. ఈ వేణు అనే పేర్లు ఏంటంటే ఇవి పాపగ్రహాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇవి 22ని బ్లైండ్ నెంబరు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఒకటి శని సంఖ్య, ఒకటి రాహు సంఖ్య, ఈ రెండు పాపగ్రహాలు ఇటువంటివన్నీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇదేంటంటే ఈ పేరుకి ముందు వెనక ఏది ఉన్నా సరే అది కలిపి పిలిపించుకోవడం అనేది చాలా వరకు మంచిది ఎవరికైనా సరే. కాబట్టి ఈ కామెంట్ పెట్టిన వ్యక్తి కంపల్సరిగా వేణు లేకపోతే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా పేరు ఉందా అవన్నీ చూసుకొని అలా పిలిపించుకోవడం అనేది చాలా వరకు మంచిది. కాకపోతే ఏంటంటే ఈ వేణు అనే పేరు కొంతమందికి అంటే చాలా తక్కువ మందికి ఇది డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవడం ఇటువంటివి జరుగుతుంటాయి. జరిగినప్పుడు ఏంటంటే చాలా వరకు కొంతమందికి మంచి రిజల్ట్ ఇవ్వడం గట్రా ఇటువంటివి జరుగుతుంటాయి. లేదంటే చాలా వరకు నెగిటివ్ రిజల్ట్ ఇటువంటివి ఉంటాయి. కాబట్టి ఇది ఈ 17 నెంబరు, ఈ 22 నెంబరు రెండు అంత గొప్ప మంచి నెంబర్స్ అయితే కాదు. కాబట్టి అయితే ఎంత కాకపోయినా సరే కొంతమందికి ఇవి మంచి పాజిటివ్ రిజల్ట్ ఇటువంటివి ఇవ్వడం జరుగుతుంది. అది కొద్దిమందికి మాత్రమే. కాబట్టి ఏ పేరు ఉన్నా సరే పూర్తిగా పిలిపించుకొని ఇలా చేయడం అనేది చాలా వరకు మంచిది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.